నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు. నా నాథుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు. నా నాథుడేసు నీ సన్నిధిలోని సుఖశాంతులు కలవు. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు. నా నాథుడేసు నీ సన్నిధిలోని సుఖశాంతులు కలవు. యేసు లేని జీవితం జీవితమే కాదయ్యా. యేసు ఉన్న జీవితం కలకాలం ఉండునయా. యేసు లేని జీవితం జీవితమే కాదయ్యా. యేసు ఉన్న జీవితం కలకాలం ఉండునయా. నిన్ను మరిపించే సుఖమే నాకు ఇలలో వద్దయ్యా. నిన్ను స్మరించే కష్టమే నాకు ఎంతో మేలయ్యా. నిన్ను మరిపించే సుఖమే నాకు ఇలలో వద్దయ్యా. నిన్ను స్మరించే కష్టమే నాకు ఎంతో మేలయ్యా. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు. నా నాథుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. దేవుడు యేసు మరిచిపోతున్నాడు. మంచి దేవుడు యేసు మరిచిపోనన్నాడు. మేలులెన్ను నా కొరకు దాచి ఉంచినాడమ్మా. మంచి దేవుడు యేసు మరిచిపోనన్నాడు. మేలులెన్ను నా కొరకు దాచి ఉంచినాడమ్మా. నీవు చూపించే ఆ ప్రేమకు నేను పాత్రుడు కానయ్యా. ఆ ప్రేమలోనే నిరతము నన్ను నడుపుము యేసయ్యా. నీవు చూపించే ఆ ప్రేమకు నేను పాత్రుడు కానయ్యా. ఆ ప్రేమలోనే నిరతము నన్ను నడుపుము యేసయ్యా. నీవు వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు. నా నాథుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు. నా నాథుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. యేసయ్యా నా యేసయ్యా, అందరూ కలిసి యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు. నా నాథుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు. నా నాథుడేసు నీ సన్నిధిలోనే
సాటులు కలవు. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడదామండి. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా 10,000లలో నీవు అతి సుందరుడవు నా ప్రాణ ప్రియుడవు నీవే శారోను పుష్పమా లోయలోని పద్మమా నిన్ను నేను కనుగొంటినే 10,000లలో నీవు అతి సుందరుడము నా ప్రాణ ప్రియుడము నీవే శారోను పుష్పమా లోయలోని పద్మమా నిన్ను నేను కనుగొంటినే సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను మరోసారి దేవా నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా స్వరమెత్తి బిగ్గరగా సంగమంగా మీ చేతులెత్తి నా ప్రియుడా సుందరుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా యేసయ్యా
నా యేసయ్యా నీ వంటి వారెవరు? నీ వంటి వారెవరు? యేసయ్యా నా యేసయ్యా నీలాగా వేరెవరు? సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవరు? యేసయ్యా నా యేసయ్యా నీలాగా వేరెవరు? యేసయ్యా నా యేసయ్యా స్వరమెత్తి బిగ్గరగా నీ వంటి ప్రతి వారు కూడా, ప్రతి నోరు హృదయపూర్వకంగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీలాగా వేరెవరు? సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు మన దేవుని స్తుతించి ఆరాధించేటటువంటి చక్కటి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో ప్రత్యక్షత గలవారు, పీపుల్ ఆఫ్ రెవల్యూషన్ అనే అంశాన్ని గురించి మనం వినబోతున్నాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు మనం చదువుకుందాం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాం. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరుచున్నాం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము సంపూర్ణ మగుటకై మేము ఈ సంగతులను వ్రాయిచున్నాం. పరిశుద్ధ లేఖనములో మనం గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తలులు ఎంతో చక్కటి మాట చెబుతున్నారు. ఇక్కడ వారేమన్నారంటే, ఏదైతే మేము విన్నామో, ఏదైతే మేము చూసామో, ఏదైతే మేము ముట్టుకున్నామో మీకు తెలియజేయాలని కోరుతున్నాము అని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు మన ధ్యానంలో మొదటి విషయం, మనం ధ్యానించే విషయం ఏంటంటే టెస్టిమనీ, సాక్ష్యం. దేవుని బిడ్డలారా, ఈ సాక్ష్యం ఏంటి? జీవవాక్యమును గురించినది ఆది నుండి ఏది ఉందో. ఇదిగో చూసారా, ఈ వాక్యం గురించి ఆది నుండి ఏది ఉందో, మేమేది విన్నామో, ఏది కన్నులారా చూశామో, ఏది నిదానించి కనుగొన్నామో, మా చేతులు దేనిని తాకి చూశాయో అది మీకు తెలియజేస్తున్నాం. మేము మీకు ఇచ్చే సాక్ష్యం అది ఎలాంటిదంటే, మేము విన్నది, మేము చూచింది, మేము టచ్ చేసింది, మేము ముట్టుకున్నది, దాన్ని
మీకు తెలియజేస్తున్నా. ఎవరో టచ్ చేశారు, ఎవరో చూశారు, ఎవరో విన్నారు కాదు. మేమే విన్నాము, మేమే చూసాము, మేమే కనుగొన్నాము, మేమే మా చేతులు దాన్ని తాకి చూశాయి. దాని గురించి మేము తెలియజేస్తున్నాం. ఆ జీవం ప్రత్యక్షమైంది. తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇస్తున్నాం. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తే దేవుని బిడ్డలారా ఆ జీవాన్ని గురించి అపోస్తలులు సాక్ష్యం ఇస్తున్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 2వ వచనం ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. 3వ వచనం కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. 4వ వచనం ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ జీవం ఏమైందంటే 14వ వచనం వచ్చేసరికి ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఆయన మహిమను కనుగొనేవారిగా, ఆయన ఎరిగిన వారిగా, ఆయనకు ప్రియమైనటువంటి వారిగా మనం జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనము సాక్ష్యం ఇచ్చేటటువంటి వారిగా ఉండాలి. మన సాక్ష్యం ఎలా ఉండాలి అని అంటే అపోస్తలులు ఇచ్చిన సాక్ష్యం వలె మన సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం ఇవ్వడానికి అనుభవపూర్వకంగా ఇచ్చే సాక్ష్యం దేవుని వాక్య భాగంలో మనం చూస్తే, రెండవదిగా ఆత్మ నడిపింపుతో ఇచ్చే సాక్ష్యం, అనుభవపూర్వకంగా ఇచ్చే సాక్ష్యం, మన ఎక్స్పీరియన్స్తో ఇచ్చేటటువంటి సాక్ష్యం. రెండవది ఆత్మ దేవుని నడిపింపుతో ఇచ్చే సాక్ష్యం. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట మనం చూడవచ్చు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు మీరు యెరూషలేములో, యోదయలో, సమరయ దేశములనంతటా కూడా నాకు సాక్షులుగా ఉంటారు. కాబట్టి అనుభవ సాక్ష్యం, ఆత్మ నడిపింపుతో ఇచ్చే సాక్ష్యం. ఈ సాక్ష్యం ద్వారా అనేక మంది జీవితాలు ప్రభావితం చేయబడి మార్చబడతాయి. దేవుని పిల్లలమైనటువంటి మనము ఇచ్చే సాక్ష్యం ఎలా ఉండాలి అని అంటే, 1 మన జీవితమే ఒక సాక్ష్యంగా ఉండాలి. రెండవది మన నోటి ద్వారా చెప్పేటటువంటి సాక్ష్యం ప్రజలకు దీవెనకరంగా ఉంటుంది. ప్రభు మేళ్ళు చేస్తే చెప్పే సాక్ష్యం ఒకటి. చూడండి, మొదటి సాక్ష్యమేమో రక్షణ సాక్ష్యం. ఇది ప్రభు మనల్ని ఏ విధంగా, ఏ రీతిగా రక్షించాడు, మనం ఏ విధంగా యేసు ప్రభు నమ్ముకున్నాము అనేది తెలియజేసేటటువంటి సాక్ష్యమే రక్షణ సాక్ష్యం. ఇక రెండవ విషయానికి వచ్చేసరికి మనం ఇచ్చేటటువంటి రెండవ సాక్ష్యం ఏంటంటే, మన జీవితంలో దేవుడు చేసిన మేళ్లను గురించి ఇచ్చే సాక్ష్యం. మన జీవితంలో మనము ఇచ్చేటటువంటి ఈ యొక్క మేళ్లను గుర్చే సాక్ష్యం అనేక మందికి మేలు జరగడానికి ఉపయోగపడుతుంది. రక్షణ సాక్ష్యం అనేక మంది రక్షణలోకి రావడానికి ఉపయోగపడుతుంది. రక్షణ సాక్ష్యం చెప్తున్నారా, వేరే వాళ్ళకి రక్షణ వస్తుంది. అలాగే దేవుడు చేసిన మేళ్లను గురించి సాక్ష్యం చెప్తున్నారా, వేరే వాళ్ళకు కూడా మీ సాక్ష్యం వినడం ద్వారా ప్రోత్సాహం, మేళ్ళు కలుగుతాయి. ఆ తర్వాత మీరు ఏదైనా అద్భుతం గురించి సాక్ష్యం చెప్తున్నారా, అలాగే వేరే వాళ్ళకు కూడా అద్భుతం జరుగుతుంది. ప్రభు చేసిన మేళ్లను మనం దాచిపెట్టకుండా వాటిని మనం చెబుతూనే ఉండాలి. ఏదేమైనా సరే మనం సాక్ష్యం ఇస్తూనే ఉండాలి. మన ప్రభు మనకిచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి మనం సాక్ష్యం ఇవ్వడం ద్వారా మనము ఎంతో మందిని చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించగలిగే వాళ్ళగా ఉంటాం. దేవుని కృపను బట్టి ఒక సాక్ష్యం నన్ను ప్రభావితం చేసింది. ఆ సాక్ష్యం ద్వారా నేను యేసు ప్రభుని తెలుసుకోవాలని, ఆయనలోనే ఉండాలని, ఆయన కొరకు బ్రతకాలనే కోరిక, ఆ తపన నాలో పుట్టించింది. అలాగే మీ దగ్గర ఉన్న సాక్ష్యాన్ని కూడా వేరే వాళ్ళకి పంచటం ద్వారా వేరే వాళ్ళకు కూడా నాకు కలిగిన కోరికే వాళ్ళకి కలిగి వాళ్ళ రక్షణలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. గనుక ఏ ఒక్కరూ కూడా అనాలోచనగా ఉండకుండా
ప్రతి వారు కూడా ఏం చేస్తారంటే దేవుడు నడిపించిన ప్రకారంగా ఆత్మ సంబంధమైనటువంటి నడిపింపుతో సాక్ష్యం ఇచ్చేటటువంటి వారిగా మనం జీవించాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. సమరయ స్త్రీ ఇచ్చిన సాక్ష్యం ద్వారా సమరయ పట్టణస్థులందరూ కూడా మారిపోయినట్టుగా మనం చూడొచ్చు. అలాగే దెకపొలిలో సేనా దయ్యం పట్టినవాడు ఇచ్చిన సాక్ష్యం ద్వారా 10 పట్టణాల్లో ఉన్న ప్రజలు యేసు ప్రభువుకి శిష్యులుగా మార్చబడ్డారు. అలాగే ఈరోజు మీరు కూడా, నేను, మనం అందరం కూడా ఏం చేద్దామంటే ప్రభు చేసిన మేళ్లను బట్టి, ఇచ్చిన రక్షణను బట్టి, చేసిన మేళ్లను బట్టి, అద్భుతాలను బట్టి మనం అందరం కూడా సాక్ష్యం ఇచ్చేవారిగా మనం ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. గనుక మీరు ఎవరికైనా సాక్ష్యాన్ని చెప్తున్నారా? నా సాక్ష్యం చాలా పెద్దది, రోజంతా చెప్పినా నాకు టైం సరిపోదు అని అంటున్నారా? లేదు. రక్షణ సాక్ష్యాన్ని ఓ నిమిషంలో చెప్తే వేరే వాళ్ళకి రక్షణ కలుగుతుంది. ఈ సంవత్సరమైనా, ఈ దినము నుండి అయినా మనం వేరే వాళ్ళకి మన సాక్ష్యాలు పంచుకోవడం, సంఘముతో ప్రభు చేసిన సాక్ష్యాలను పంచుకోవడం అనేది ఎంతైనా ప్రాముఖ్యమైన విషయం. ఆనాడు అపోస్తలులు విన్న వాటిని, కన్న వాటిని, వారు తాకిన వాటిని గూర్చి వాళ్ళు సాక్ష్యం చెప్పడాన్ని బట్టి ఈరోజు మన ప్రభుని మనం తెలుసుకోగలిగాం. అలాగే మన సాక్ష్యం అనేక మంది యేసు ప్రభుని తెలుసుకునేటట్టుగా ఉండాలని మనసారా కోరుతూ ప్రభు తన కృప మీకు దయచేయాలని ఆశిస్తూ దేవుని కృపను బట్టి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు ఈ వాక్యాన్ని దీవించును గాక. దయచేసి అందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, ఎంత మంచి దేవుడో నాయన, నీ కృపా వాత్సల్యతను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీకే కృతజ్ఞతలు, నీకే వందనాలు, నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు సమర్పిస్తున్నాం. ఈ సమయంలో మీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుని మీ కృపా సమాధానము దయచేయమని వేడుకొనిచున్నాం. నమ్మదగిన దేవా, నీ పాదాలకు వందనాలు. ఎవరు బలహీనలుగా ఉన్నారో వారిని మీ నామంలో ముట్టండి తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థత దయచేయండి నాయన. కృంగిన వారిని లేవనెత్తండి. దుష్టుని క్రియలన్నీ మీ నామములో బంధించండి. మీ చిత్త ప్రకారంగా సమస్తాన్ని కూడా జరిగించి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినము నీ బిడ్డలు ఉద్యోగానికి వెళుచుండగా, వ్యాపారానికి వెళుచుండగా, నాయన చేతి వృత్తిలో ఉండగా, ఎవరు ఏ పని చేస్తున్నా వారికి దీవెనను, ఆశీర్వాదాన్ని మెండుగా కలిగించమని ఈ ప్రార్థనా పోరాటం ద్వారా నీ ప్రత్యేకమైనటువంటి కృప చూపించండి. సువార్త అందని వారికి సువార్త అందడానికి సహాయం చేయండి. రోగులను స్వస్థపరచండి దేవా. విశ్వాసులను సిద్ధపరచండి. నీ రాజ్య విస్తరణ కొరకై నైనా తండ్రి మేము సిద్ధపడి అనేక మందికి సాక్షులుగా జీవించడానికి సహాయం చేయండి. మా ప్రభువా, మా సాక్ష్యం అనేక మందిని ప్రభావితం చేసేదిగాను, మార్చేదిగాను ఉండడానికి కృపను గురించి దీవించమని నీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము చెరువన మనకును సకల లోకములోను పరిశుద్ధులకు సదా తోడే నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. రేపు మరలా ఉదయకాలం కలుసుకుందాం.